పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు స్టార్ట్ అయింది. 6 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ, 7 చోట్ల బీజేపీ ప్రస్తుతం అయితే లీడ్స్ కనబరుస్తున్న పరిస్థితి. ఒకసారి మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ చేసినట్లున్నారు, ఏంటి అప్డేట్ ఏంటి? హోరాహోరీ పోస్టల్ బ్యాలెట్ లో కూడా కనబడతా ఉంది సౌజన్య. 6-7 బీజేపీ 7 ప్లేస్లో 6 ప్లేస్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లో ఉంది. బట్ అది కూడా సర్ప్రైజింగ్ గా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఓటర్లు, లేకపోతే 70 years ఎబో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి వెసులుబాటు ఉంది. దాంతో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వెసులుబాటు ఉంది. గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా ప్రతిసారి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కొంత ఓటింగ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సెంట్రల్ ఢిల్లీలో అయితే సాధారణంగానే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. అలాగే చాలా వరకు కూడా కేంద్ర ఆధీనంలో పనిచేసేటువంటి సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అట్లాంటి ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపులో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 6 స్థానాల్లో లీడింగ్ అనేది చాలా మంచి స్కోర్ ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. అసలు ఆ మాత్రం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా అనేటువంటి చర్చలు జరిగిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా బీజేపీకి మొగ్గు చూపినటువంటి తరుణంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ ఇవి. పెద్ద పూర్తి స్థాయి ఓట్లు లెక్కింపు కూడా కాదు, కేవలం 8,000, 9,000కు సంబంధించి ఓట్లు మాత్రమే ఇవి. వీటికి సంబంధించిన వాటిలో కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ మాత్రం ఓట్లు రావడం అనేది కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నార్మల్ గా ఈవీఎంస్ కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్ ట్రెండ్స్ అనేది కూడా మనకు బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రజలకు సంబంధించి అంటే భారీగా ఓట్లు అనేది కూడా ఈవీఎంలో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అవుతే కానీ ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది ఏంటి అనేది మనం ఒక అంచనాకు రాలేము. కానీ ఎర్లీ ట్రెండ్స్ కు మాత్రం 2 ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ నెక్ టు నెక్ ఉండబోతున్నాయి అనేటువంటి సంకేతాలు ఏవైతే వచ్చినాయో దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ట్రెండ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మరీ బీజేపీ హైలో లేదు, అలాగని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీసికట్టుగా అయితే ఏం రావట్లేదు. రెండింటికి కూడా మంచి 6-7 పెద్ద తేడా ఏం లేదు, ఒక స్థానానికి సంబంధించినటువంటి తేడా మాత్రమే ఉంది. ఇంకా ఎర్లీ ట్రెండ్స్ కు సంబంధించి ఇది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎగ్జిట్ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత పూర్తి స్థాయిలో ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి అప్పుడు రియల్ టైమ్ గా మనకి అనాలిసిస్ అనేది చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎట్లా ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా ఒక స్పష్టత వస్తుంది. ఎందుకంటే నరేటివ్స్ బిల్డ్ చేయడంలో కానీ, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఇమేజ్ విషయంలో వచ్చినటువంటి తేడాలు కానీ పూర్తి స్థాయిలో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ అరవింద్ కేజ్రీవాల్ పైన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఆయన పైన జరిగినటువంటి ఇమేజ్కి సంబంధించినటువంటి అంశాల్లో ప్రజలు పరిగణలోకి తీసుకున్నారా లేదా? ఎందుకంటే సచ్చి ఇమాందార్ అనేటువంటి ఇమేజ్ తోటి ఆయన రాజకీయాలు స్టార్ట్ చేశారు. బట్ లాస్ట్ 2-3 yearsగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహార శైలిలో కావచ్చు పూర్తి స్థాయిలో డిఫరెన్సెస్ అనేది కనబడడం, ఆ తర్వాత లిక్కర్ పాలసీలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళడము, ఆల్మోస్ట్ సుమారు మనీష్ సిసోడియా అయితే సుమారు 2 సంవత్సరాల వరకు ఆయన జైల్లోనే ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా 5-6 నెలలు జైల్లో ఉన్నారు. తర్వాత ఎన్నికల కోసం బయటకు వచ్చారు. పెద్దగా ఢిల్లీలో లోక్సభ ఎలక్షన్స్ లో ఏమాత్రం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం చూపించలేకపోయింది. బట్ ఈ ఒక్క ఎలక్షనే కాదు, గడిచిన 2 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. బట్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన పట్టును నిలుపుకుంటూ వచ్చింది. అంతకుముందు జరిగినటువంటి 2 ఎన్నికల్లో 2015, 2020 ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీ కాదు, అది ల్యాండ్ స్లైడింగ్ విక్టరీని ఆమ్ ఆద్మీ పార్టీ సాధించింది. ఆ మ్యాజిక్ ని ఇప్పుడు రిపీట్ చేస్తాడా అరవింద్ కేజ్రీవాల్? ఎందుకంటే మారినటువంటి ఇమేజ్ తనకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపెట్టబోతుంది? ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ వైపు ఉండబోతున్నారా, లేకపోతే ఆయన మారినటువంటి ఇమేజ్ ని చూసి ఓటు వేశారా అనే దానిపైన ఒక స్పష్టత అనేది కూడా మరి కాసేపట్లోనే రాబోతా ఉంది. ప్రస్తుతానికైతే మనం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గర ఉన్నాము. పూర్తి స్థాయిలో అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏర్పాట్లు కూడా ఇటు 2 పార్టీలకు సంబంధించి బీజేపీకి సంబంధించి ఢిల్లీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఇది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత ఇక్కడే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు శ్రేణులను ఉద్దేశించి
అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కీన్ గా అబ్జర్వేషన్స్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఫలితాలకు సంబంధించి చాలా కీన్ గా అబ్జర్వ్ అయితే చేస్తున్నారు. ఏ పార్టీలకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి విశ్లేషణ అయితే ప్రస్తుతానికైతే చేస్తా ఉన్నారు సౌజన్య.